హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే వేప పువ్వు పచ్చడండి. చూద్దారండి. కావాల్సిన పదార్థాలు చూడండి. పంచదార, వేప పువ్వు, వేపిన శనగపప్పు, మామిడికాయ, చింతపండు, బెల్లం, కొబ్బరి, చెరుకు ముక్కండి, అరటిపళ్ళు. అరటిపళ్ళు మెత్తగా తీసుకోండి, కొంచెం మెత్తగా ఉంటే పిసకడానికి బాగుంటాయి. వేప పువ్వు అంతా శుభ్రం చేసి ఇవన్నీ కట్ చేసి చింతపండు పులుసు తీసి అన్నీ తీసుకొస్తానండి. చూడండి, రెమ్మలన్నీ తీసేసానండి. మళ్ళీ కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు కదా అని చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, పెద్దవి ఉంటాయి కదండి, ఇంత కొమ్మల్లాగా అది ఇలా పట్టుకుని ఇలా తీసేసి ఇలా వేసేయాలండి. కొమ్మలు ఇవి ఇటువంటి కొమ్మలు పొడవుగా ఉంటాయి కదా, నాకు పెద్దవే చిన్నవి చేసేసాను. ఇగో ఇలా అలా వేసుకుని ఈ కాళ్ళన్నీ తీసేసి ఈ చిన్న కాళ్ళు ఉన్నాయి చూడండి, ఇవి పెట్టుకుని ఇలా చూడండి, ఇలా పట్టుకుని ఇగో ఇలా పెట్టి ఇలా అనాలి. చూడండి, ఇలా ఇవన్నీ ఇలా చూడండి, ఎంత ఫాస్ట్గా వస్తుందో పడుతుంది. వేప పువ్వు అందరికీ తీయడం రాదు కదండి, అందుకే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ పైన ఉన్నాయి కదా, ఇది మొగ్గలు, ఇవేం పనికిరావు. తీసేసాను. మళ్ళీ చూడండి, మళ్ళీ నలపాలి. బాగా ఎక్కువ అనుకోండి, రెండు చేతులతోటి ఇలా అనండి. బాగా ఎక్కువైతే ఇలా అనండి. ఇదో ఇలా అండి, చక్కగా వచ్చేస్తుంది. ఇది సరతుకు చూడండి, జల్లిస్తాను. ఇదిగోండి, ఇలా వచ్చింది చూడండి, జల్లించింది. ఇది పువ్వు, అదిగోండి. వేప పువ్వు పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అండి. మన జీవితంలో తీపి, వగరు, చేదు, పులుపు అన్నీ కలిపిందే కదండి జీవితం అంటే. అదేంటి వేప పువ్వు పచ్చడి. తీపి, చేదు, పులుపు, వగరు అన్నీ కలిపిందే అండి జీవితం అంటే. మన జీవితం అంతే కదండి, కొన్ని రోజులు సుఖం, కొన్ని రోజులు కష్టం ఉంటాయండి. అదేండి, అటువంటిది ఈ పచ్చడి అన్నీ కలిపింది. పెద్దవాళ్ళు అన్నీ నిర్ణయించుకుని పచ్చడి చేసినట్టున్నారండి. లాస్ట్లో ఇది మిగిలింది, ఇది మళ్ళీ మొగ్గ అక్కర్లేదండి, ఇక్కడ చేదుగా ఉంటుంది చూడండి, అది వేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ కట్ చేశాను. బెల్లం, కొబ్బరి, మామిడికాయ, ఇవ్వండి, వేపిన శనగపప్పు, చెరుకు ముక్క, వేప పువ్వు, ఇవి కలిపేటప్పుడు వేద్దామండి. అరటిపళ్ళు, చింతపండు, ఇదిగోండి పిసికి పెట్టాను. సరేనండి, కలిపేద్దామని. ఇవ్వండి, ఈ పాత్రలో కలుపుదాం. చూడండి, చింతపండు రసం ఇలాగే ఉండాలండి, మరీ చిక్కగా కాకుండా. ఇవన్నీ వేసినప్పుడు చిక్కబడిపోదు. చూడండి, బెల్లం, కలపాలండి బాగా, ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా కలపాలి. ఇది మా అమ్మ నాకు నేర్పించారండి. అమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటారు
నాకు కూడా ఇదే అలవాటైంది, ఇది ఇలాగే చేస్తాను. చూడండి, చింతపండు పులుసులో బెల్లం వేసాం కదండి, కలిపాను. కొంచెం ఉన్నాయండి, మళ్ళీ లాస్ట్లో కలిపేద్దాం. చూడండి, అరటిపొడి వేస్తాను. చూడండి, ఇలా పిసకాలి. చూడండి, మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. అన్ని కప్పుకు వేసానండి, బౌల్తో వేసాను. ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి, కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. శనగపప్పు జారిపోతుంది చెయ్యి, శనగపప్పు ఇది. ఇది కొబ్బరికాయ మనం తింటుంటే పంటికని తగిలి ఎంతో రుచిగా ఉంటాయండి అన్నీ. చూడండి, చెరుకు ముక్క. చూడండి, మెయిన్ వచ్చేసింది, వేప పువ్వు వేసేస్తాం. ఇక్కడి నుంచి అంత కలిపి బాగా ఎలా అంటే అంత రుచిగా ఉంటుందండి. అన్నీ కలుస్తాయి కదండి, అందుకోసం. చూడండి, ఇలా కలుపుతుంటే ఇలా కలపాలి. అరటిపండు బాగా మెత్తగా అవుతుంది. అన్నీ కలిసి ఆ టేస్ట్ అండి, సూపర్గా ఉంటుందండి. వేప పచ్చడి 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకు తినేస్తాను నేనైతే, అంత ఇష్టం. ఇంట్లో అందరూ తింటామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటారండి, మాకు ఇలా చేసుకుంటారు. చూడడానికే కదండి, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇన్ని కలిపాం కదండి, బెల్లం వేసాను కదండి, ఇదిగోండి పంచదార వేస్తున్నాను. పంచదార లేకపోతే ఇంకో బెల్లం ముక్క వేసుకొచ్చాను, అంటే 2 కలిపి వేస్తున్నాను నేను. ఇలా కూడా బాగుంటుంది. చూడండి, మీకు తీపి ఎక్కువ ఇష్టం లేకపోతే తక్కువ వేసుకోండి. మీకు తీపిగా ఉంటుంది బాగుంటుంది, తీయగా ఉంటాయి అంటే వేసుకోండి. కొంచెం తీపిగా ఉంటే బాగుంటుంది. అన్నట్లు మీకు చెప్పలేదు కదండి, హ్యాపీ ఉగాదండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి.
అయిపోయిందండి, ఇంతేనండి పచ్చడి. ఇదండి బౌల్లో వేస్తున్నాను. సూపర్ ఉందండి, చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి, అంత బాగుందో. చేసుకుంటారు కదా, సరేనండి. తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి. మరింత కొత్త రుచులతో మళ్ళీ వస్తాను. సరేనా, బాయ్.